రోజు దాదాపు శ్రీశైలంలో 870 అడుగుల నీటి మట్టం ఉండి దాదాపు 160 టీఎంసీలు ఉన్నా కూడా ఔగు రిజర్వాయర్కి 2 టీఎంసీలు వదిలినామని చెప్పి ప్రతిరోజు వాళ్ళు సోషల్ మీడియాలో తెలుగుదేశం పార్టీ వారు ఊదరగొడుతున్నా కూడా ఇప్పటికి తాగునీటి సంజామంలో తాగునీటి కష్టాలు కూడా తీరడం లేదు. చాలా దుర్గంధభరితంగా రావడము, తర్వాత ఉప్పు నీళ్లు రావడము, మొత్తం జుట్లు ఊడిపోవడం, బర్రెలు పశువులు కూడా తాగడలేని పరిస్థితిలో ఉంది. గతంలో జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఈ విధంగా ఒక సంవత్సరం కరువు వచ్చినప్పుడు ఉన్న నీళ్లను విడతల వారీగా మనము స్టోర్ చేసుకున్నాం. రిజర్వాయర్లకు అవసరం వచ్చినప్పుడు వాడుకున్నాం, అవసరం లేనప్పుడు నిల్వ ఉంచుకున్నాం. ఆ విధంగా చేయకుండా ఈరోజు ఈ యొక్క ఎస్ఆర్బీసీకి నీళ్ళు వదలలే. ఇంతవరకు ఫ్లడ్ కెనాలు ఇది గాలేరు దగ్గరికి వదులుతారు. అయ్యా మీరు దీనికి ఎస్ఆర్బీసీకి వదలండి. అక్కడక్కడ చిన్న చిన్న చెక్ డ్యాములు కానీ కుంటలు కానీ, ఉదాహరణకు మనకు సంజామల మండలం ఉంది, రాంబదునిపల్లి చెరువు ఉంది, లేకుంటే కానాల చెరువు ఉంది, లేకుంటే ముక్కమల్ల చెరువు ఉంది. ఇటువంటి చిన్న చిన్న చెరువులకు అన్నిటి కూడా మనం నింపుకునేదానికి వీలవుతుంది. ఏదైనా మనకు కనీసం బోర్లలో కొంత నీటి మట్టం అన్న పెరుగుతుందని చెప్తే దానికి పలకరు. ఈరోజు మరి ఈ పరిస్థితి ఈ విధంగా చూడండి, ఎంత గలీజుగా ఉన్నాయి నీళ్లు. ఈ నీళ్లు తాగి మనుషులను ఈ నీళ్లు తాగితే పశువులు కానీ మనుషులు కానీ ఎవరన్నా బతుకుతారా? అవి ఇటువంటి పరిస్థితి ఉంది. మరి ఈరోజు చంద్రబాబు నాయుడు ఏం చెప్తా ఉన్నాడు, ఏమన్నంటే ఎలినో గురించి చెప్తా ఉన్నాడు. ఆయన మరి 4 సంవత్సరాలు 4 టర్నులు ముఖ్యమంత్రిగా ఉన్నాడు. 4 టర్ములు ముఖ్యమంత్రిగా ఉండి కూడా ప్రజలకు ఏ విధంగా మంచి చేయాలా, ప్రజలను ఇట్లా కష్టం వచ్చినప్పుడు ఏ విధంగా ఆదుకోవాలనే జ్ఞానం కూడా లేకుండా ఈరోజు ఇంత ఎలినో పేరే చెప్పి ప్రజలు మభ్యపెట్టే కార్యక్రమం చేస్తా ఉన్నారు. మేమేమో ఓరిమల్లు నాటుకోండి, ఇంకోటి చేయండి అని చెప్పి మేము చెప్పడంలే. అయ్యా కరువు వచ్చినప్పుడు ఏ రోజైనా కూడా ఈరోజు ఇంతమంది మంత్రులు ఉన్నారు. ఈ యొక్క జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే, ఉమ్మడి జిల్లాలో 14 2 ఎంపీలు గెలిచారు. ఏ రోజైనా కూడా ఇంత కరువు వచ్చింది, ఎలినో ప్రాబ్లం వచ్చింది, ఈ ప్రాబ్లం ఏ విధంగా ఫేస్ చేయాలా, అధికారులు ఎమ్మెల్యేలు మంత్రులు కూర్చొని ఒక్క రోజైనా కూడా ప్రజల గురించి, ప్రజల యొక్క సమస్యల గురించి, ఈ విధంగా మన కష్టాల్లో ఉన్నాం, ఈ విధంగా ఆదుకుంటాం, ప్రజలకు ఒక జవాబుదారితనంగా ఒక స్టేట్మెంట్ ఎవరైనా ఇచ్చినారా? కలెక్టర్ తెప్పిస్తారు. కలెక్టర్కి ఏం సంబంధం? ఆమె ఈరోజు ఉంటుంది, రేపు వెళ్ళిపోతుంది. ఓట్లు వేసింది మీకు. మిమ్మల్ని మీరు పరిపాలన ఈరోజు పీఠం ఎక్కి మరి మంత్రులుగా